అందరికీ నమస్కారం. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ విశ్వవిద్యాలయం రెక్టార్గా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇదే విశ్వవిద్యాలయంలో నేను బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదవటం కోసం 1987లో అడుగుపెట్టాను. నా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడే చేయడం జరిగింది. ఆ తర్వాత 1994లో లెక్చరర్గా నేను డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా కొనసాగుతున్నాను. ఈ విశ్వవిద్యాలయం నాకు ఎంతో నేర్పింది. ఎంతోమంది విద్యావేత్తలను నేను చూశాను, ఎంతోమంది ఉపకులపతులను చూశాను. వారు నేర్పినటువంటి క్రమశిక్షణ, వారు నేర్పినటువంటి విద్య, వారు నేర్పినటువంటి విలువలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం నాకు లేదు. ఈ విశ్వవిద్యాలయం మాకు డిగ్రీలతో పాటు విలువలతో కూడిన విద్యను మాకు నేర్పింది. ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, ఈ సమాజంలో ఎలా జీవించాలి, ఈ సమాజంలో ఎలా నడవాలి, ఒక గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉండటం కోసం మేము ఏ విధంగా ట్రైన్ అయ్యామో ఈ విశ్వవిద్యాలయం మాకు పూర్తిగా నేర్పింది అనటంలో అతిశయోక్తి లేదు. ఈ విశ్వవిద్యాలయంలో ఎందరో మహానుభావులు ఓనమాలు నేర్చుకున్న వారు ఉన్నారు. వారి వారి జీవితంలో ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు ఉన్నారు. వారందరూ మాకు మార్గదర్శకులు. 100 ఏళ్ల చరిత్ర తీసుకుంటే ఎంతో మహనీయుల్ని ఈ విశ్వవిద్యాలయం ఈ ప్రపంచానికి అందించింది. వారందరూ దేశ విదేశాల్లో ఉన్నత శిఖరాలని అధిరోహించారు. వారందరూ కూడా మాకు మార్గదర్శకులు. ఈ విశ్వవిద్యాలయంలో మేము అడుగు పెట్టడమే మా పూర్వజన్మ సుకృతం. అటువంటిది ఈ విశ్వవిద్యాలయం రెక్టార్గా నేను ఈరోజు ఈ స్థానంలో ఉండటం కూడా నేను చాలా గౌరవంగా గర్వంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. చిన్న చిన్న సమస్యలు మాకు ఉన్నప్పటికీ కూడా ఈ విశ్వవిద్యాలయం అందరి సహకారంతో టీచింగ్ కానివ్వండి, నాన్ టీచింగ్ కానివ్వండి, పరిశోధకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరినీ కలుపుకొని ముందుకు వెళుతూ సవాళ్ళను మేము అధిగమించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. మా విశ్వవిద్యాలయం మన దేశ విద్యార్థులకే కాకుండా విదేశీ విద్యార్థులను కూడా హక్కును చేర్చుకొని వారికి విలువలతో కూడిన విద్య అందించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో విశ్వవిద్యాలయం రెక్టార్గా విశ్వవిద్యాలయ సిబ్బందికి, విద్యార్థులకి, పరిశోధకులకి విశ్వవిద్యాలయం తరపున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.